నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. విపక్షాలు అధికార పక్షం కలిస్తేనే పార్లమెంట్ అవుతుంది. పార్లమెంట్ లో ఉండే ప్రతి ఒక్కరూ ప్రజలు ఎన్నుకున్న వాళ్లే, ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళు కాదు. విపక్షాల బాధ్యత ఏమిటంటే ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం, అది కూడా ప్రజల కోసం. ప్రజల అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత కూడా ప్రతిపక్షాలకు, ప్రభుత్వానికి ఉంటుంది. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు కాకుండా, ఎదురుదాడి కాకుండా నేరుగా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. మొన్న ఆపరేషన్ సింధూర్ పై జరిగిన చర్చలను అందరం చూశాం. వాటిల్లో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలను చూద్దాం. ముఖ్యమైన ప్రశ్నలు: 1. పహల్గాం దాడులు నిఘా వర్గాల విఫలం కాదా? పహల్గాం దాడులు అంటే 26 మందిని పొట్టన పెట్టుకున్నారు కదా టెర్రరిస్టులు పహల్గాం లో, ఆ దాడి అది నిఘా వర్గాల వైఫల్యం కాదా? పర్యాటక స్థలంలో భద్రత ఉండాలా లేదా, అంటే పోలీసులు గాని ఇతర భద్రత ఏర్పాట్లు కానీ ఉండాలా లేదా అని ఒక ప్రశ్న అడిగారు. రెండోది, ఆపరేషన్ సింధూర్ ఆరంభించినప్పుడు విపక్షాలన్నీ ఏకకంఠంతో ప్రభుత్వానికి మద్దతిచ్చాయి. ప్రభుత్వం వెంట, మన మిలిటరీ వెంట నిలిచాయి. ఆపరేషన్ సింధూర్ ను ఎందుకు ఆపేశారు? ఎందుకు సీజ్ ఫైర్ చేశారు? ఎవరి ఒత్తిడితో సీజ్ ఫైర్ చేశారు అని అడిగారు. దాన్ని ఎందుకు ఆపేశారు? మూడో ప్రశ్న దీని అనుబంధమే. ఇప్పటికి 30 సార్లు ట్రంప్ తనే యుద్ధాన్ని ఆపేయించాను అని చెప్తున్నారు. ట్రంప్ చెప్తేనే ఆపేశారా, లేకుంటే దాన్ని ఎందుకు ఖండించలేదు? 30 సార్లు చెప్పినా కూడా ఒక్కసారి కూడా ట్రంప్ చెప్తే, ట్రంప్ ఆదేశాల మేరకు గాని, ట్రంప్ సలహా మేరకు గాని మేము ఆపేశాము అని ఎందుకు చెప్పలేదు? లేదా ట్రంప్ చెప్పలేదు, ట్రంప్ చెప్తే మేము ఆపేయలేదు, మా సొంతగా ఆపేశామని దాన్ని ఎందుకు ఖండించలేదు? ఇప్పటికి కూడా ట్రంప్ పేరున ఎందుకు ఖండించట్లేదు అని విపక్షాలు ఇంకో ప్రశ్న అడిగాయి. దానికి పాకిస్తాన్ ఆపేయమనగానే ఆపేశాము అని ప్రభుత్వం చెప్పింది. శత్రువు ఆపేయమంటే ఎట్లా ఆపేస్తారు? కొట్టుకున్న చాలే, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటుంది కదా వ్యవహారం. శత్రువుని అడిగినప్పుడు, శత్రువు కాళ్లబేరానికి వచ్చినప్పుడు శత్రువు తలనడుగుతాం కదా. బలూచిస్తాన్ ను పాకిస్తాన్ నుంచి వేరు చేయడం, కశ్మీర్ సమస్య లేకుండా చేసుకోవడం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను మళ్లీ వెనక్కు తీసుకోవడం, నీళ్ల విషయంలో మాట్లాడడం, ఇతర సమస్యలు మాట్లాడడం, నిలదీయడం, ఇది కదా చేసి యుద్ధాన్ని ఆపాల్సింది. అవేవి చేయలేదు కదా. ఇదొక ప్రశ్న. తర్వాత 5వ ప్రశ్న, ప్రజల రక్షణకు పహల్గాం సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించదా? బాధ్యులెవరు చెప్పాలంది విపక్షం. ఈ ప్రశ్నల్లో ఎక్కడైనా మన సాయుధ బలాలను, మిలిటరీని కించపరిచిన అంశం ఏదైనా ఉందా? లేదా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడింది ఏమైనా ఉందా? దేశద్రోహపు ప్రశ్న ఒక్కటైనా ఉందా? విజ్ఞులు ఎవరైనా చెప్తారు లేదు 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 అని. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా 100 నిమిషాల పాటు మాట్లాడారు. కానీ ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. పైగా ఎదురుదాడికి దిగారు ఆయన. కాల్పుల విరమణ పాకిస్తాన్ అడిగితే చేశాము అన్నారు. కాల్పుల విరమణ చేశామని మన విదేశాంగ శాఖ సెక్రటరీ ప్రకటించిన మరుక్షణం ఆయన పైన ట్రోలింగ్ మొదలైంది. బీజేపీ కార్యకర్తలే ఎక్కువ ట్రోలింగ్ చేశారు. ఆయన్నే కాదు, ఎక్కడో విదేశాల్లో ఉన్న ఆయన కూతురును కూడా వదిలిపెట్టలేదు, అంత ట్రోలింగ్ చేశారు. అంటే నమ్మలేదు, ప్రభుత్వం ఇంత తొందరగా సీజ్ ఫైర్ చేస్తుందా అనేది జీర్ణించుకోలేకపోయారు. వాటిని తప్పుపట్టడానికి లేదు, ట్రోలింగ్ చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ చర్యను వ్యతిరేకించలేదు. ఏ ఒక్క దేశం కూడా భారత్ కు మద్దతుగా నిలవలేదు. పాకిస్తాన్ కైతే నేరుగా చైనా, తుర్కీ సాయపడ్డాయి కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో. ఇదంతా మన దౌత్య విఫలం కాదా? ఎదురుదాడిలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కువగా కాంగ్రెస్ ను విమర్శించారు. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని విమర్శించారు, ఇందిరాగాంధీని విమర్శించారు. నెహ్రూ అది చేయలేదు, నెహ్రూ ఇది చేయలేదు, ఇందిరాగాంధీ ఇలా ప్రవర్తించాల్సింది, ఇందిరాగాంధీ అలా ప్రవర్తించాల్సింది. 1971 యుద్ధం అప్పుడు పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత ఆక్రమిత కాశ్మీర్ పిఓకేను మన దేశంలో కలుపుకోవాల్సింది, ఆ పని ఇందిరాగాంధీ చేయలేదు. నెహ్రూ ఏమో సింధు నీటిని 80% పాకిస్తాన్ కి వెళ్లేటట్టు చేశారు, వాటిపైన వీళ్ళంతా ఆనకట్టలేం కట్టలేదు అని ఇలాంటి విమర్శలు చాలా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనకు ఇప్పటికి 11 ఏళ్లు గడిచాయి. అంటే ఇందిరాగాంధీ కన్నా ఎక్కువ కాలం ఆయన పదవిలో ఉన్నారు. మరో 4 ఏళ్లు ఉంటారు. ఈ 11 ఏళ్లు ఇదివరకు జరిగిన తప్పిదాలన్నిటినీ సరిదిద్దడానికి సరిపోలేదా? వాళ్ళంతా తప్పిదాలు చేశారు. నెహ్రూ తప్పిదం చేశారు, లాల్ బహదూర్ శాస్త్రి తప్పిదం చేశారు, ఆ తర్వాత వచ్చిన మళ్ళీ ఇతర కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆ తర్వాత వచ్చిన విపక్ష ప్రభుత్వాలు, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, వాజ్పేయి గారు అందరూ తప్పిదాలు చేశారు.
ఆ తప్పిదాలు చేశారనే 2014లో మోదీ గారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ అప్పటి నుంచి ఆయన అన్ని సరిదిద్దుతూ రావాల్సింది. సింధు నీటిని ఒక్క చుక్క కూడా పాకిస్తాన్కు వెళ్లకుండా కట్టడి చేయడానికి బోలెడు ప్రాజెక్టుల అవసరం ఉంది. ఆ ప్రాజెక్టులను ఈ 11 ఏళ్లలో నిర్మించలేదు. డబ్బులు లేవని అనుకోలేం మనం. ఎందుకంటే డబ్బులు చాలా ఉన్నట్టున్నాయి కనుకనే కొత్త పార్లమెంట్ కట్టారు. వేలాది కోట్ల రూపాయలు పెట్టి శిల్పాలు చెక్కించారు. 8,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక విమానం కొనుక్కున్నారు. డబ్బులు లేవని చెప్పలేము. డబ్బులున్నాయి. ఆ డబ్బులన్నీ పెట్టినట్టయితే అక్కడ చాలా ప్రాజెక్టులు ఈ పాటికే ఈ 11 ఏళ్లలో పూర్తయ్యేవి. ఈ 11 ఏళ్లలో ఎప్పుడు కూడా నీళ్ల విషయం బీజేపీ ప్రభుత్వం మాట్లాడనే లేదు. ఈ మధ్య మాట్లాడుతుంది 4-5 నెలల నుంచి అంతే. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడేమో పీఓకేను మన దేశంలో కలుపుకోవాల్సింది. ఇవి చేయలేదు. మొత్తం ప్రధాని ఉపన్యాసం అంతా కూడా ప్రతిపక్షాలకు సమాధానంగా లేదు. కేవలం అది ఎన్నికల్లో ప్రసంగించినట్టుగా ఉంది. హోంమంత్రి అమిత్ షా చెప్పారు కదా, జుమ్లా అని, ఎన్నికల్లో చాలా జుమ్లాలు మాట్లాడతారు అని. అట్లా జుమ్లా ప్రసంగంలాగే ఉంది. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షానికి అది పార్లమెంటు సాక్షిగా ఇచ్చే సమాధానంలా లేనే లేదు. ప్రజల అనుమానాలకు సమాధానం దొరకనే లేదు. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ పెట్టడం మర్చిపోవద్దు. అట్లాగే మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. మరొకసారి ధన్యవాదాలు.